4వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉపవేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్యములో నుంచి మా అందరితో మాట్లాడుతూ రండి. ప్రభువా, ప్రార్థన ఎంత గొప్పదో మేము ఎరిగి ఆయన ప్రార్థన మేము ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా భారముతో నీ సన్నిధిలో నీ ప్రజలముగా ప్రార్థించడానికి సహాయం చేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము ప్రార్థన కొరకై కొద్ది వారాల నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు మనం చదువుకొని ఇందులో నుంచి కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం చదువుకున్న ఈ భాగంలో 8 సంగతులు ఉన్నాయని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పటికే ఎన్ని చెప్పుకున్నాం? 3 చెప్పుకున్నాం. 1, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. 2, కృతజ్ఞత కలిగి ఉండాలి. 3, మెలకువగా ఉండాలి. 3 విషయాలు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఈరోజు తక్కిన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనం చదవండి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుము. ఇక్కడ 4వ వచనంలో పౌలు రిక్వెస్ట్ చేస్తున్నాడు. కొలస్సీ విశ్వాసులను అడుగుతున్నాడు, మా కొరకు ప్రార్థించుము. ఎంత గొప్పవారైనా, ఎంత ఆత్మీయులైనా సంఘము యొక్క ప్రార్థన కోరడం చాలా అవసరం. సంఘ ప్రార్థన చాలా శక్తి కలిగింది. సంఘ ప్రార్థన చాలా బలము కలిగింది. అందుకే యేసుప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు అన్నాడు. సంఘానికి ఎంత గొప్ప శక్తి ఉందంటే సాతాను యొక్క పాతాళలోక ద్వారాలు సంఘం ఎదుట నిలువవు. సంఘము ప్రార్థించినప్పుడు శత్రువు యొక్క కార్యాలు లయపరచబడతాయి. దేవుని గొప్ప కార్యములు మనం చూస్తాం. అందుకనే దేవుని ప్రజలమైన మనము
సంఘ ప్రార్థన మనము కోరడం చాలా అవసరం. అందుకే కొలసి సంఘ విశ్వాసులను పౌలు ఏం కోరుతున్నాడంటే, మా కొరకు ప్రార్థించండి అన్నాడు. మీకోసం ప్రార్థన చేస్తున్నానని చెప్పే పౌలు ఇప్పుడు ఏమంటున్నాడంటే, మా కోసం కూడా ప్రార్థించండి. దేనికోసం ప్రార్థన చేయాలంటే ఈ 4వ వచనంలో 2 విషయాలు చెప్పినాడు పౌలు. మొదటిది ఏంటంటే, క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు అన్నాడు. మొదటిగా దేనికోసం ప్రార్థన చేయాలంటే, క్రీస్తు మర్మాన్ని గురించి పౌలు బోధించేటప్పుడు ప్రజలకి ఆ మర్మం వెల్లడి కావాలంటే, అంటే అర్థం కావాలి. అట్లా నేను క్రీస్తుని గురించి బోధించేటప్పుడు వినే వాళ్ళకి క్రీస్తు ఎవరో వెల్లడి కావాలంటే వాళ్ళకు చక్కగా అర్థం కావాలి. అట్లా అర్థమయ్యేటట్లు నేను బోధించినట్లు మీరు నా కోసము ప్రార్థన చేయండి అన్నాడు. సంఘం ఏం చేయాలంటే సేవకుల కోసం ప్రార్థన చేయాలి. సేవకులు బోధించేటప్పుడు ప్రజలకు అర్థమయ్యే రీతిగా బోధించడానికి దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థన చేయాలి. సంఘం ప్రార్థించకపోతే సేవకులను దేవుడు వాడుకుంటాడు, కానీ వాడుకోవలసినంతగా వాడుకోలేడు. దేవజనుడు భక్ష్యం గారిని ఒకసారి ఒక అమెరికా దొర అడిగాడంట, ఏమండి దేవుడు ఇంత బలంగా నిన్ను వాడుకుంటున్నాడు, దానికి రహస్యం ఏంటో చెప్పండి అని అడిగాడంట. ఏమన్నాడు? అమెరికా దొర ఒకసారి హెబ్రోనుకు వచ్చి భక్ష్యం గారిని అడిగాడంట, దేవుడు మిమ్మల్ని ఇంత గొప్పగా బలంగా వాడుకుంటున్నాడు దేవుడు, ఇందులో ఉన్న రహస్యం ఏంటి అని అడిగితే ఆయన 2 మాటలు చెప్పాడంట. ఒకటి దేవుని కృప అన్నాడంట, రెండవది సంఘము చేసే ప్రార్థన. నా కోసం సంఘం ఏం చేస్తుందంటే ప్రార్థిస్తుంది, దేవుడు ఆ ప్రార్థన విని నన్ను బలపరిచి వాడుకుంటున్నాడు అన్నాడంట. అందుకనే దేవుని ప్రజలు దేవుని సేవకుల కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతిదినం మీ ప్రార్థనలో దేవుని సేవకుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాక్యం బోధించేటప్పుడు అక్కడ చేరువచ్చే ప్రజలకు అర్థమయ్యే రీతిగా బోధించినట్లు ప్రార్థన చేయాలి. చూడండి, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం మొదటి వచనం. ఈ కోనియాలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఇక్కడ పౌలు బర్నబాలు మొదటి సువార్త దండయాత్రకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఈకోనియా అనే పట్టణానికి వచ్చినారు. అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు సమాజ మందిరంలో ప్రవేశించి అక్కడ చేరువచ్చిన ప్రజలకు ఎట్లా బోధించారు? తేటగా బోధించారంట. తేటగా బోధిస్తే ఇంకా విన్నోళ్ళకి ఏమైంది చెప్పండి? ఇంకా అర్థం కాలేదు అనడానికి లేదు. ఒకవేళ తిరస్కరిస్తే తప్ప తేటగా బోధిస్తే ఇంకా వినే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. అందుకనే చివరిలో యూదులను గ్రీసు దేశస్థులను ఏం చేశారు? విశ్వసించిరి. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు చాలమ్మా. ఒకడు బోధిస్తే
అది ఎట్లుండాలంట? దైవోక్తులను బోధించినట్టు బోధించాలంట. దైవోక్తి అంటే దేవుడే సూటిగా మాట్లాడుతున్నట్టు బోధించాలంట. దైవోక్తి అంటే దేవుడే మాట్లాడుతున్నాడు అన్నట్లు. ఆ విధంగా బోధించాలి అని పేతురు రాస్తున్నాడు. ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. దేవుని దాసులు బోధించేటప్పుడు దేవుడు చేరువచ్చిన ప్రజలకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు వారితో మాట్లాడాలంటే దేవుని సేవకుల కోసం సంఘం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచున్నప్పుడు దానిని గురించి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండుడి. ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడంటే, నేను దేని నిమిత్తము సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మాన్ని ధైర్యంగా బోధించడానికి, అలాగే బోధించడానికి నోరు తెరిచినప్పుడు వాక్శక్తి నాకు అనుగ్రహించున్నట్లు నా నిమిత్తం మీరేం చేయండి? ప్రార్థన చేయండి. ప్రియులరా, దేవుని సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడు దేవుడు తన దాసులను బలపరిచి వాడుకుంటాడు. చాలామంది సేవకుల కోసం ప్రార్థన చేయరు, వాళ్ళకి అలవాటే ఉండదు. దేవుని సేవకుల కోసం ప్రార్థన చేస్తే ప్రార్థన చేసిన వాళ్ళకే ఏంటండి మేలు. ఎందుకు చెప్పమంటారా? ఒక దినాన మనం ప్రభు దగ్గరికి పోయినందుకు దైవ సేవకులు చేసిన పరిచర్యలో మీకు కూడా ఏం దొరికింది? పాలిభాగం దొరికింది. మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఉదాహరణకి ఒక సేవకుడు ఒక ఊరికి వెళ్ళి వాక్యం బోధించాడు అనుకోండి. వెళ్ళిన ఆ సేవకుని కోసం ఎవరన్నా ప్రార్థన చేశారనుకోండి, బోధిస్తే ఒక ఆత్మ రక్షించబడింది అనుకోండి, ఆ రక్షణ పొందిన ఆత్మ వలన అతనికి ఎంత బహుమానం ఉంటుందో ఇక్కడ ప్రార్థించిన వాళ్ళకు కూడా అంతే బహుమానం ఉంటుంది. దాని విలువ మనకి ఇప్పుడు తెలియదు. మనము చనిపోయిన తర్వాత ప్రభు సన్నిధికి పోయినప్పుడు అక్కడ మనము ఇక్కడ ఎంతమంది సేవకుల కోసం ప్రార్థించామో మనకు గుర్తుండదు. ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? అన్ని లిస్టులో రాసుకుంటాడు. మనం చేసిన ప్రార్థనలన్నీ ఆయన గుర్తుపెట్టుకుంటాడు. సేవకులు చేసే పరిచర్య వారు వెళ్ళి ప్రకటించారు, కానీ ప్రకటించుటకు ప్రార్థించిన వారికి ఆయనకి ఎంత ప్రతిఫలమో ప్రార్థించిన వారికి కూడా అంతే ప్రతిఫలం. అందుకే కొంతమంది విశ్వాసులు నేను గమనిస్తాను, వాళ్ళు ఎప్పుడూ వాళ్ళకు తెలిసిన సేవకుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు మోకరిస్తే వాళ్ళ ప్రార్థనలో ఖచ్చితంగా సేవ చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా వాళ్ళ ప్రార్థన ముగించరు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు వీళ్ళని దేవుడు వాడుకుంటే ప్రార్థించినందుకు నాకు కూడా ఏముంటుంది, ఆ పరిచర్యలో నాకు కూడా ప్రతిఫలం ఉంటుంది అన్న గ్రహింపు వాళ్ళకు ఉంటుంది. కనుక వాళ్ళు తప్పకుండా సేవకుల కోసం ప్రార్థన చేస్తారు. అందుకనే పౌలు మా కోసం ప్రార్థన చేయండి. మేము క్రీస్తుని గురించి ప్రకటించేటప్పుడు, బోధించేటప్పుడు మేము వినేవారికి స్పష్టంగా అర్థమవునట్లు
మేము చెప్పే మాటలు వారు అర్థం చేసుకొని క్రీస్తు వారికి వెల్లడవునట్లు మా కోసము ప్రార్థన చేయండి అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు చూడండి, కొలసి 4:4 తర్వాత వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని అని 3 కిందేముంది, వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవవలనని అన్నాడు. వాక్యం చెప్పడానికి దేవుడు ఏం చేయాలంట? తలుపులు తెరవాలంట, ద్వారం తెరవాలంట. మనము సేవకుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడంటే, దేవుని వాక్యం ప్రజలకు బోధించడానికి, సువార్త ప్రకటించడానికి దేవుడే అనుకూలమైన ద్వారాలు తెరుస్తాడంట. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. పౌలు ఏమంటున్నాడు? కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అని 1 కిందేముంది, గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. పౌలుకు దేవుడు ఏం చేశాడంటే, దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు గొప్ప ద్వారాన్ని ఏం చేశాడంట? తెరిచాడంట. దేవుని పిల్లలు ప్రార్థిస్తే దేవుని దాసులు దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించడానికి దేవుడు ఏం తెరుస్తాడో? ద్వారాలు తెరుస్తాడు. శత్రువు పని ఏంటి? దేవుని సువార్త ప్రకటించకుండా వాడు ఏం చేస్తాడు? ద్వారాలు మూస్తూ ఉంటాడు. వాడు మూస్తూ వస్తాడు, మనం ప్రార్థన చేస్తే ఆ ద్వారాలు తెరుస్తూ వస్తాడు. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవుడు విని తన దాసులను ఆయా స్థలాలకు పంపించి ఆ ప్రాంతంలో, అంటే ఎక్కడైతే దేవుని వాక్యం కొరత ఉందో, దేవుని వాక్యం అందించబడడం లేదో ఆ స్థలాలకు దేవుడు నడిపించి అక్కడ ద్వారాలు దేవుడే తెరుస్తాడు. చక్కగా అక్కడ దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున. చాలమ్మ. ఇక్కడ కూడా ఏమన్నాడంటే, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు ఏమొచ్చింది? మంచి సమయం, మంచి సమయం ప్రాప్తించి ఉండగా అని 1 కిందేముంది, ద్వారము తెరవబడి ఉండగా. పౌలు త్రోయాకు వచ్చినప్పుడు దేవుడు మంచి సమయం లేక మంచిగా దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు ద్వారాన్ని ఏం చేశాడు? తెరిచాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే సువార్త ద్వారాలు మూయబడిన స్థలాలు దేవుడే ఆ ద్వారాలు తెరుస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంది, దేవుడు గనక తెరిస్తే ఎవరు మూయలేరు, దేవుడు గనక మూస్తే ఎవరు తెరవలేరు. కాబట్టి దేవుని సంఘముగా, దేవుని ప్రజలంగా మన ప్రార్థన ఏంటంటే, దేవుని వాక్యం అందించబడిన స్థలాల్లో దేవుని దాసులు పంపించబడి సువార్త ప్రకటించినట్లు, అట్లు దేవుడు ద్వారాలు తెరవనట్లు
మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడే తన దాసుల్ని పంపించి అక్కడ సువార్త దేవుని వాక్యం ప్రకటించే అవకాశం దేవుని దాసులకు దేవుడు కల్పిస్తాడు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయ్యుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. ఈ అపోస్తలుల కార్యములో 13-14 అధ్యాయాల్లో పౌలు బర్నబాలు మొదటి సువార్త దండయాత్ర చేసినారు. చూడండి 13వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సిమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అంతియోకయ సంఘములో బర్నబా, సిమియోను, లుకియా, తర్వాత మనయేను, సౌలు అనే ప్రవక్తలు బోధకులు ఉన్నారంట. అయితే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, పౌలు బర్నబాలను నేను పిలిచిన పని కొరకు ఏం చేయండి, ప్రత్యేకపరచుమని ఆయన సెలవీయగా అంతియోకయ సంఘములో ఉన్న పెద్దలు వారిద్దరిని పిలిచి వారి మీద ఉపవాసం ఉండి చేతులుంచి వారి కోసం ప్రార్థన చేసి వారిని పరిచర్యకి ఏం చేశారు, పంపించినారు. అంతియోకయ సంఘము నుంచి 13వ అధ్యాయంలో వారు పంపబడి ఏం చేశారు, 13-14 అధ్యాయాల్లో వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఇప్పుడు అంతియోకయ సంఘము పంపించిన తర్వాత పౌలు బర్నబాల కోసం అంతియోకయ సంఘం ఏం చేస్తుంటే చెప్పండి, ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇంకా పోయినారులే, వాళ్ళతో మనకేం అవసరం అని వాళ్ళు మౌనంగా లేరు. అంతియోకయ సంఘం ప్రార్థన చేస్తూ ఉండగా ఏమైందండి, ఈ 14వ అధ్యాయం 27 రెండో లైన్లో దేవుడు తమకు తోడై ఉండే. సంఘం అంతియోకయ సంఘం ప్రార్థన చేసి పంపించింది కనుక ఆ సంఘం వీళ్ళ కోసం ప్రార్థన చేస్తుండగా ఒకటి వారికి దేవుడు ఎట్లున్నాడు, తోడై ఉన్నాడు. అంతేకాదు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు. ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తుంటే ఈ పౌలు బర్నబాలు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ ప్రాంతంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ద్వారాలు తెరుస్తున్నాడు. వాళ్ళు సువార్త ప్రకటిస్తే అన్యజనులు ప్రభువును విశ్వసిస్తున్నారు. అందుకే వాళ్ళు దేవుడు తోడుగా ఉండి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుడు ద్వారాలు తెరిచి సువార్త ప్రకటించగా పరిచర్య ఎంత చక్కగా జరిగిందో వాళ్ళు తిరిగి ఏం చేశారు, 26 చివరిలో మొదట బయలుదేరిన అంతియోకయకు తిరిగి వచ్చిరి. ఎక్కడి నుంచో వాళ్ళు వెళ్ళారో ఆ అంతియోకయకు తిరిగి వచ్చి 27లో వారు సంఘం ఎదుట సాక్ష్యం చెబుతున్నారు. ఏమని, మీరు మమ్మల్ని పంపించారు, మీరు మా కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాకు తోడై ఉండి
మేము వెళ్ళిన స్థలాలు దేవుడు ద్వారాలు తెరుస్తూ వచ్చాడు. సువార్త ప్రకటించగా అనేక మంది అన్యజనులు విశ్వసిస్తూ వచ్చారు అని వారికి దేవుడు తోడయుండి జరిగించిన కార్యాలు అంతియోకయ సంఘం ఎదుట వారు పంచుకుంటూ వచ్చినారు. ప్రియులారా, ఈరోజు సువార్త ద్వారాలు మొయ్యబడడానికి కారణం ఏంటంటే సంఘాలు ఏం చేయడం లేదు, ప్రార్థన చేయడం లేదు. ఇప్పుడు సంఘాలకున్న భారం ఏంటంటే నా సీట్ ఏది, నా సీట్ ఏది, ఇదే బాధ. ఇది జరిపోయింది కానీ ఇంకా ప్రార్థన ఎక్కడ ఉంటుంది చెప్పండి. చచ్చిపోతే ఈ సీట్ ఎట్టపోతే ఎవరికి తెలియదు. మళ్ళా రేపు ఉంటామంటే రేపు ఉంటామని అడిగితే వాళ్ళకి తెలుసు, రేపు ఉంటామో లేమో తెలియదని. రేపు ఉండండి నీ బతుకు కోసం, ఎందుకు లేని దానికోసం ఎంపర్లాట. ఉన్న కొద్ది కాలమైన ప్రార్థన చేసి దేవుని దాసులతో కలిసి పరిచర్లు సహకరిస్తే ఎంత మంచిది. తన దాసులను వాడుకుంటాడు. ప్రార్థించినందుకు ప్రార్థించిన వారికి కూడా బహుమానం ఉంటుంది. అందుకే ప్రియులారా, మనము భూమి మీద ఉన్న కొద్ది రోజులైనా దేవుని పరిచర్య జరగడానికి మన వంతు మనం ఏం చేయాలి, భారంగా ప్రార్థన చేయాలి. సంఘం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. చివరికి ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 23వ వచనం. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ పేతురు యోహానులను ఏం చేశారు, ప్రధాన యాజకులు పెద్దలు ఏం చేశారు, బంధించారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి బెదిరించి యేసుక్రీస్తును గురించి సువార్త ప్రకటించొద్దు అని వాళ్ళని బెదిరించి విడుదల చేసినారు. అయితే 23లో వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి, స్వజనులు అంటే ఆడున్న సంఘం, వచ్చి జరిగిన విషయాలన్నీ వారికి తెలిపినారు. తెలిపితే వాళ్ళు ఏం చేశారు, 24 వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారు. ఆనాటి సంఘం విని ఏం చేసిందంటే దేవునికి బిగ్గరగా ఏక మనసుతో బిగ్గరగా మొరపెట్టారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆత్మచేత నింపబడి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. సంఘం ప్రార్థిస్తే ఏమైందండి, ఆనాటి అపోస్తలులు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. దేవుని పరిచర్య ఆగకుండా జరిగింది. నేడు దేవుని పని కుంటుపడుతుంది, దేవుని పరిచర్య ఆగిపోతుంది. అనేక స్థలాల్లో దేవుని ద్వారాలు మూయబడుతున్నాయి. దేవుని పరిచర్య ఎంతో నష్టపోతుంది. కారణం ఏంటంటే సంఘము ఏం చేయడం లేదంటే ప్రార్థన చేయడం లేదు. సంఘాలలో ఏముందంటే సమస్యలు పెంచుకొని ఎంతసేపటికి స్వార్థపరమైన ఆలోచనలతో మనిషి బతుకుతున్నాడు. కానీ నేనున్నది కొద్ది రోజులే బతుకుతాను, ఈ కొద్ది రోజుల కోసం ఎందుకు ఈ భూమి మీద ఈ తాత్కాలికమైన వాటి కోసమని ఆలోచించక దేవుని పని నా ద్వారా జరగాలి అన్న ఆలోచన లేకుండా దేవుని పని కొరకు ప్రార్థించేవారు తక్కువైపోయినారు. అందుకే ప్రియులారా, కొలసి విశ్వాసులకి పౌలు రాస్తూ ఏం చెప్పాడు, 1 వాక్యం బోధించేటప్పుడు ప్రజలకి స్పష్టంగా అర్థమవునట్లు, క్రీస్తు మర్మము వారికి వెల్లడవునట్లు అలా బోధించడానికి మా కోసం ప్రార్థన చేయమన్నాడు. 2వది
వాక్యము చెప్పడానికి దేవుడు ద్వారాలు తెరవడానికి మా కోసం ప్రార్థించండి. ఇప్పుడు 5 విషయాలు చెప్పుకున్నాం కదా ఇప్పటికీ. 1, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. 2, కృతజ్ఞత కలిగి ఉండాలి. 3, మెలకువగా ఉండాలి. 4, వాక్యము ప్రకటించేవారు స్పష్టంగా ప్రకటించడానికి ప్రార్థన చేయాలి. 5, ప్రకటించడానికి కూడా తన దాసులకి దేవుడు ద్వారాలు తెరచున్నట్లు మనం ప్రార్థన చేయాలి. చేసినప్పుడు దేవుడు తప్పకుండా ద్వారాలు తెరుస్తాడు. దేవుని పని ప్రభు రాకడ వరకు ఎంతో విస్తారంగా జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.